హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ వంటలు. ఈరోజు మన స్పైసీ వంటల్లో న్యూ ఇయర్కి స్పెషల్గా ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇలా మనం రొయ్యలతో బిర్యానీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఇక్కడ 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను. సో ఈ రొయ్యల్ని మనం ఒలుచుకున్న తర్వాత ఈ విధంగా అవుతాయి కదా. సో ఇప్పుడు దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాజీరా, అలాగే 2 ఇలాచీ, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న కప్పు కొత్తిమీర, ఒక చిన్న కప్పు పుదీనా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి 2, గరం మసాలా ఒక 1 టేబుల్ స్పూన్, అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఉల్లిపాయల్ని ఇలా లైట్గా నేను ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా ఒక 1 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నిమ్మకాయ ఒక బద్ద ఇట్లా మొత్తం సీజ్ చేసుకుని వేసేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా ఇవన్నీ కూడా మనం రొయ్యలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రొయ్యల బిర్యానీ. సో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను మొత్తం కలిపేసుకుని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఒక 1 అవర్ పాటు ఇట్లా సైడ్కి పెట్టేసుకుంటే ఈ మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేసి ఉంటుంది. సో ఇప్పుడు ఇది 1 అవర్ తర్వాత నేను స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఒక 50% కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ కూడా నేను కడిగేసి నానబెట్టుకున్నాను ఒక 1/2 అవర్ ముందు. తర్వాత ఇప్పుడు బిర్యానీ రైస్ అనేది మనం 50% వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం వాటర్ తీసుకున్నాను. దాంట్లో బిర్యానీకి సంబంధించిన మసాలా అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ వాటర్ని నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. సో ఇది బాగా మరిగేటప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బాగా మరిగిపోతున్నాయి వాటర్ అనేది. సో నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వాటర్ అనేది కలర్ కూడా చూసారా, మనకి ఈ విధంగా వస్తే బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అనేది యాడ్ చేసేసి 50% వరకు నేను కుక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా, ఇలా రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనం స్టవ్ మీద ముందు కుక్ చేసుకుంటున్నాం కదా, రొయ్యలు అనేది 50% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ రొయ్యలు బాగా మనకి ఉడికినట్టు తెలుస్తుంది కదా. సో మనం రొయ్యలు కొంచెం గట్టిగా అవుతున్నాయి అంటే ఉడుకుతున్నట్టు అని అర్థం అన్నమాట. సో ఇక్కడ చూసారంటే మీరు మంచిగా ఉడికిపోతున్నాయి. ఇక్కడ నేను రైస్ కూడా ఒక 50% వరకు కుక్ చేసుకుని డైరెక్ట్ రైస్ ఈ రొయ్యల్లో వేసేస్తున్నాను అనమాట. సో ఇట్లా పైన ఒక లేయర్ కింద వేసేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకుంటూ మొత్తం ఒక లేయర్ కింద వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన పుదీనా, కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసేసి నేను మూత పెట్టి ఒక 15 మినిట్స్ సిమ్లో కుక్ చేస్తానన్నమాట.
సో చాలా చాలా బాగా కుక్ అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుందన్నమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ న్యూ ఇయర్కి మంచిగా స్పెషల్గా ఈ రెసిపీ చేసుకుని ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇక్కడైతే మనం చేసుకున్న బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా ఎంత చాలా చాలా బాగుంది. సో నేను బిర్యానీ కింద నుంచి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో చాలా బాగా కుక్ అయిపోతుంది, ప్రాన్స్ కూడా మనకి బాగా మంచిగా కుక్ అయి ఉంటాయి అన్నమాట. సో వాసన కానీ ఇలా ఉడకకపోవడం కానీ అలాంటిది ఏది ఉండదు. సో మనం చాలా చాలా టేస్టీగా ఉండే బిర్యానీని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా చాలా బాగుంది టేస్ట్ అయితే. నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.